మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా ఇష్టపడే మంచి పొడి ఏంటో తెలుసా? కారపొడి, కరివేపాకు పొడి అండి. కరివేపాకు పొడి అంటే మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టం, చాలా ఇష్టం. అంటే అది ఇడ్లీలో తింటారు, రైస్లో తింటారు, అంత మళ్ళీ ఆవిరి కుడుమని అట్లా అప్పుడప్పుడు వేస్తాను, అలాగే అట్లలో తింటారు. చాలా ఇష్టం అనమాట. అంతేకాకుండా ఏ కూర లేకపోయినా సరే ఇది ఒకటి ఉంటే చాలు, అంత చక్కగా ఫుడ్ అనేది తినేస్తారు. ఈ కరివేపాకు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఈజీగా వివరిస్తాను. చాలా ఈజీగా అండి, ఎంతో సేపు పట్టదు. కరివేపాకు కారం కొట్టడానికి మొత్తానికి ఒక 15 నిమిషాలు అయితే చాలన్నమాట. ఎక్కువసేపు అయితే అవసరం లేదు. ఇందులోకి నేను ఏమేమి వాడుతున్నానంటే మీకు చూపిస్తున్నాను చూడండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇందులో పీసులు కానీ ఈనెలు కానీ తీసి శుభ్రంగా పెట్టుకోండి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిశనగపప్పు, చిన్నులపాయలు, అలాగే ధనియాలు, సాయి మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ, నేనైతే మినపగుళ్ళు తీసుకున్నాను, జీలకర్ర, పసుపు, మెంతులు అనేది ఆప్షనల్ అండి, అవసరమైతే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ, చింతపండు, ఇవన్నీ కూడా మనకి కావాలి ఈ కరివేపాకు కారం కొట్టుకోవడానికి. అలాగే కరివేపాకుని శుభ్రంగా కడిగి నీడన ఆరబెట్టాలి ఒక గంట పాటు. అందులో తడి అనేది లేకుండా చూడండి, కడగటం మాత్రం కంపల్సరీ. ఎందుకంటే కొన్ని ఆకులు మచ్చలతో వస్తాయి, కొన్ని బూజులా అనిపిస్తాయి అన్నమాట. ఖచ్చితంగా కడిగి ఆరబెట్టుకోండి. మా చిన్నప్పుడైతే ప్రతి ఇంట్లో కూడా కరివేపాకు చెట్టు ఉండేదండి. ఈ రోజులంటే ప్రతి వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటున్నారు, అప్పట్లో అలా కాదు. అంటే మాది కొద్దిగా పల్లెటూరు లోపలికి ఉండేది, అందుకని ప్రతిరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళి కరివేపాకు తెచ్చుకోవడం ఇబ్బంది అయ్యేది మా ఊళ్ళో వాళ్ళకి. అందుకని ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్టు అని కంపల్సరీ ఉండేదండి. లేదు అంటే వీధికి ఒకటే ఖచ్చితంగా ఒకళ్ళ ఇంట్లోనైనా ఉండేది. ఎవరికి అవసరం వచ్చినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కరివేపాకు అనేది తెచ్చుకునేవాళ్ళం అన్నమాట. చక్కగా ఉంది చూసారు కదా, కరివేపాకు లేతగా లేదు, అలా అని మరి ముదురుగా లేదు. ఇలాంటి కరివేపాకు అయితేనే కారానికి చాలా టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ముందుగా ఎండుమిర్చి వేద్దాము. మొత్తం ఏం వేసానంటే ఒక 12 దాకా వేసాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి, ఐరన్ కళాయి కదా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈ ఎండుమిర్చిని తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ముందు ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు తినేటప్పుడు పంటికి తగులుతుంటే ఉంటుందండి, ఆ టేస్టే బాగుంటుంది కదా. తర్వాత సాయి మినపగుళ్ళు కూడా వేసేసాను ఒక పెద్ద చెంచా, పచ్చిశనగపప్పు కూడా 2 చెంచాలు వేసాను, సాయి మినపప్పు ఒక పెద్ద చెంచా, తర్వాత ఒక చిన్న చెంచా ధనియాలు. ఇవి దూరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే తొందరగా వేగిపోతాయి ఇవి, కాబట్టి కలుపుతూనే వేయించుకోవాలి. తర్వాత చిన్నులపాయలు ఒక 10 రెబ్బలు, అది కూడా వేయించుకోవాలి. చివరిగా ఏమేయాలో తెలుసా? ఒక అర చెంచా ఇంగువ లేనిది పౌడర్ అనేది ఒక మంచి అరోమా అయితే రాదండి. ఇంగువ కొద్దిగా వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చివరిగా ఈ చింతపండులో ఏమైనా పీసులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి ఇలా విడివిడిగా చేసి అందులో వేయండి. వేసి చింతపండు వేసినాక కూడా ఒక సెకండ్ కలుపుకున్న తర్వాత మనం కడిగి నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసాం కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కరివేపాకు బాగా డ్రై అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ వేయించేటప్పుడు భలే వాసన వస్తుందన్నమాట, అసలు అప్పుడే తినేద్దామా అనిపించేంత ఉంటుందండి. తర్వాత ఒక పావు చెంచా పసుపు, 10 నిమిషాల పాటు లేదా 7-8 నిమిషాలైనా ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకుంటే ఆ కరివేపాకు అనేది గలగలలాడుద్ది అనమాట, అంటే అప్పుడు బాగా వేగినట్టు. ఇలా పట్టుకొని చూస్తే కరివేపాకు విరిగిపోతుంది, అంటే కరెక్ట్గా వేగినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని, నేనైతే రోట్లో దంచుతున్నాను, మిక్సీ అయినా పట్టుకోవచ్చు. రోట్లో దంచితే ఇందులో ఉండే సహజమైన వాల్యూస్ అనేది, టేస్టీ వాల్యూస్ అనేది పోకుండా ఉంటాయని నేను దంచుతున్నాను. కరివేపాకు వేగినాక ఈ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఉప్పు కూడా వేసుకొని చక్కగా దంచుకోవాలి. నేను ఇందులో ఆల్రెడీ చిన్నులపాయలు వేసాను, కానీ దంచేటప్పుడు ఇంకొక 4-5 రెబ్బలు విడిగా
మళ్ళీ కచ్చా పచ్చాగా దంచుకొని కారంలోకి కలుపుతాను, ఎందుకంటే మంచి వాసన కోసం. ముందుగా మనం ఏం దంచాలో తెలుసా? విడిగా తీసుకున్నాను చూడండి చిన్నులపాయ రబ్బల్ని, అవి కచ్చా పచ్చాగా దంచుకొని వాటిని పక్కకు తీసేసుకుందాము. చివరన మళ్ళీ కలుపుకోవచ్చు. ఇక్కడైతే దంచేసాను, దీన్ని పక్కకు తీసేసి తర్వాత కరివేపాకు కారానికి ముందు ఎండుమిర్చి దంచుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసేసి బాగా దంచేస్తున్నాను. ఎండుమిర్చి ఇలా నలిగినాక రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. కల్లుప్పు తీసుకోండి, బాగుంటుంది. సాల్ట్ కన్నా కూడా ఇలా పొడులు కానీ ఏదైనా చేసేటప్పుడు స్పెషల్గా కల్లుప్పు అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది. వేయించుకున్న మిగతా వాటన్నిటిని కూడా రోట్లో వేసేసి బాగా దంచేసేయండి. నాకైతే మొత్తం దంచడానికి ఒక 15 నిమిషాల దాకా పట్టిందండి, ఎందుకంటే పప్పులు కదా బాగా నలగలేదు, అక్కడికి నలగలేదు, పచ్చపచ్చగానే ఉంటుంది. రోట్లో వేస్తే అలా ఉంటాయి అని చెప్పి నేను రోట్లో దంచుతున్నాను. అది మిక్సీలో వేసామనుకోండి అన్నీ మెత్తగా అయిపోతాయి, అప్పుడు మనకి పంట కింద అవి పడవు కదా, పడనప్పుడు టేస్ట్ అనేది నాకు అంత అనిపించదు. అవి పంట కింద పడుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మిగిలిన ఆ చిన్నులపాయలు కూడా ఫస్ట్ మనం దంచి పక్కన పెట్టుకున్నామే ఆ చిన్నులపాయలు కూడా వేసేసాను. వేసేసి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో, వాసన అయితే భలే వస్తుందండి. దగ్గరగా ఉన్న నాకైతే అర్థమవుతుంది, ఇప్పటికిప్పుడు అన్నంలో తినేయాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. అయితే ఇది ఎలా నిల్వ ఉంచుకోవాలి అంటే మనం సీసాలో కానీ లేదా శుభ్రంగా నీట్గా కడిగిన డబ్బాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల దాకా చక్కగా బాగుంటుంది. తర్వాత కూడా ఉంటుంది కానీ దీని సహజమైన స్మెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే బయట అయితే 15 రోజులు అయితే చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఈ వేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని, ఇక్కడైతే నేను నూనె వేసుకుంటున్నానండి, పప్పు నూనె వేసుకొని తిన్నామంటే ఎంత టేస్ట్ బాగుంటుందో తెలుసా. ఏ కూర ఎందుకు పనికొస్తుంది, చికెన్ కానీ మటన్ కానీ దీని దగ్గర బలాదూరేనండి, అంత బాగుంటుంది. అన్ని రుచులు తగులుతాయి అన్నమాట ఇందులో, చాలా బాగుంటుంది. నేనైతే కరివేపాకు కారం కొద్దిగా ఒత్తుగా కలుపుకుంటాను, పలుచగా అయితే కలుపుకోను. ఇదిగోండి ఇట్లా కలుపుకుంటాను, ఇట్లా కలుపుకొని తింటాను, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఫస్ట్ ముద్ద ఎప్పుడైనా సరే